మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. కర్ణాటకలో అతని పేరు చెప్తే ట్రాఫిక్ వాళ్ళు గారు మిగతా వాళ్ళందరూ కూడా కొంచెం చాలా భయపడుతుంటారు. ప్రస్తుతం ఆయన బెంగళూరులో సౌత్ ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తున్నారు. 2004లో ఐపీఎస్ సెలెక్ట్ అయిన ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత కర్ణాటకలో చాలా ప్లేస్లో పనిచేశారు, ఎస్పీగా చేశారు, ఇప్పుడు ట్రాఫిక్లో ఉన్నారు. సాధారణంగా బెంగళూరు అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ట్రాఫిక్ జామ్. అసలు బెంగళూరు ట్రాఫిక్ జామ్ ఎందుకు అవుతుంటుంది, ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, అసలు పబ్లిక్కి ట్రాఫిక్ సెన్స్ ఉందా లేదా, ఇక్కడ బెంగళూరు సిటీ అంతా కూడా ఆటోమేటిక్ చలానా ఏ విధంగా జనరేట్ అవుతుంటాయి, ట్రాఫిక్ ఎందుకు జామ్ కావు, అదేవిధంగా మెయిన్ లైన్స్ తీసుకుంటే పీక్ టైంలో కూడా ట్రాఫిక్ కంట్రోల్ ఎందుకు కాకుండా హ్యాపీగా వెళ్తుంటుంది అనే విషయాలతో పాటు ఆయన గతంలో పనిచేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ క్రైమ్ అవుతున్న సైబర్ క్రైమ్ కానీ సోషల్ ఇంజనీరింగ్ క్రైమ్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందులో నష్టపోవని విషయాన్ని సార్ నుండి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. తెలంగాణ బిడ్డ కర్ణాటకలో వెళ్తున్నారు, రైట్ సార్. 2014లో ఇందులోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ఎక్కడెక్కడ పనిచేశారు, మీకు బాగా గుర్తుండిపోయిన కేసులు కానీ, అదేవిధంగా బెంగళూరు అనగానే ట్రాఫిక్ జామ్ అంటుంటారు. ట్రాఫిక్ జామ్ అన్నది కేవలం ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్ ఉంటుంది. ఇది కాకుండా పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తే, పబ్లిక్ ఏం నేర్చుకుంటే, పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కామన్ సెన్స్ ఉంటే ఆ జాములు జరగకుండా ఉంటాయి. అంటే వెహికల్స్ పెరుగుతున్నాయి, రోడ్ స్పేస్ పెరగట్లేదు, కానీ ఎవరు రోడ్డు మీదకి వచ్చినా సరే ట్రాఫిక్ జామ్ అంటారు. టోటల్గా తీసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఫేస్ ఆఫ్ ద పోలీస్ అనేది ట్రాఫిక్. అటువంటి ఇంపార్టెంట్ దీంట్లో మీరు ఉన్నారు కాబట్టి మీకున్న అనాలిసిస్లో బెంగళూరు ట్రాఫిక్ అనేది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి, పబ్లిక్ ఎలాంటి నేర్చుకోవాలి, పబ్లిక్ యొక్క సెన్స్ ఎలా ఉండాలి, ఈ రెండు విషయాలు చెప్పే ముందు సుప్రకాష్ గారు వరంగల్లో ఎలా జర్నీ చేశారు, ఐపీఎస్ కాకముందు కూడా మీరు సివిల్స్ రాసే కొన్ని ఐఆర్ఎస్ తీసుకున్నారు కాబట్టి ఆ జర్నీ ఒకసారి చెప్పండి. నా నేటివ్ వచ్చి వరంగల్. మా పేరెంట్స్ది అంటే మా ఫాదర్ది పర్కాల దగ్గర పెద్దకొడపాక అంత ఊరు. సో బట్ నేను బార్న్ అండ్ బ్రాటప్ వరంగల్లో. మా స్కూలింగ్ అంతా వరంగల్లోనే జరిగింది. నేను బీటెక్ హైదరాబాద్లో చేశాను. వరంగల్ పిల్లలు అంటే బిడ్డలు అంటే రఫ్గా ఉంటారు, మీరే మిల్కీ బాయ్ లాగా ఉన్నారు. వరంగల్ అనగానే హబ్బు కదా ఒకప్పుడు, అసలు ఆ భావజాలం లేదు. బీటెక్ హైదరాబాద్లో చేశాను, తర్వాత ఐఐటి మద్రాస్లో ఎంటెక్ చేశాను, తర్వాత సాఫ్ట్వేర్లో పనిచేశాను నేను. తర్వాత 2012 ఐఆర్ఎస్ ఐటీలో. ఎందుకంటే సివిల్స్ రావాలంటున్నారు, లక్షల్లో జీతాలు ఉంటాయి సాఫ్ట్వేర్. ఫస్ట్ నుండి యాక్చువల్లీ సివిల్ సైడ్ రావాలి అని ఉండే, అంటే బీటెక్ అయిపోయిన దగ్గర నుండి. వరంగల్లో పోలీసులు అంటే మీకు బాగా రోల్ మోడల్ ఉన్నారా? అవును, రోల్ మోడల్ ఉన్నారు. ఎవరు? మా సజ్జనర్ సార్ ఉన్నారు, మేడం వరంగల్ ఎస్పీ సార్. వరంగల్ ఎన్కౌంటర్స్గా బాగా ఇష్టపడ్డారా? అలాగే సజ్జనర్ అంటే వరంగల్ మా యాక్చువల్లీ పోలీస్ చాలా రెస్పెక్ట్ ఉంటుంది. యాక్చువల్లీ పోలీస్ వాళ్ళని చూస్తే చాలా రెస్పెక్ట్, చాలామంది మంచి మంచి ఆఫీసర్స్ పనిచేశారు. సో మనకి అదొక ఇన్స్పిరేషన్ ఉండే ఫస్ట్ నుండి. శాలిని మిశ్రా మేడం కలెక్టర్ ఉండే వరంగల్ చాలా ఏళ్ల క్రితం, నేను స్కూల్లో ఉన్నప్పుడు. దెన్ చాలా మంది ఆఫీసర్స్, శాలిని మిశ్రా మేడం కలెక్టర్, సౌమ్య మిశ్రా మేడం ఎస్పీ చేశారు, సజ్జనార్ గారు చేశారు. అంటే వీళ్ళందరూ మీకు మిశ్రా మేడం లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినప్పుడు మేడం మాకే ఇన్ఛార్జ్ ఉండేది, మేడం గుర్తు చేస్తుండే మేడం కూడా. సో వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ ఉండేది వాళ్ళు. సో అట్లా సివిల్ సర్వీస్ ముందు రాద్దాము, బట్ కొంచెం సాఫ్ట్వేర్కి వెళ్ళి కొంచెం అంతా సెక్యూర్ చేసుకున్న తర్వాత రాద్దామని సాఫ్ట్వేర్లో కూడా పనిచేసిన తర్వాత రిజైన్ చేసి రాశాను. ఐఆర్ఎస్ ఐటీ 2012 బ్యాచ్ ఉండే, 2014 ఐపీఎస్ కర్ణాటక క్యాడర్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నేను ఏసీపీ వచ్చి యాద్గిర్ జిల్లాలో. సార్ మీరు సాఫ్ట్వేర్లో వచ్చారు, ఓకే, మీ వేళ్ళన్నీ కూడా కీప్యాడ్ మౌస్ మీద ఉంటాయి, కానీ ఎన్పిఏకి వచ్చిన తర్వాత మీ ఫిట్నెస్ కానీ మీ విషయాలు అన్నీ కూడా మీకు బాగా పిండుతారు వాళ్ళు. మీకు ఇబ్బంది పడలేదా, ఎందుకురా వచ్చాను ఇందులో హాయిగా ఉండకుండా? లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జోష్ వేరేలాగా ఉంటుంది. ఫిట్నెస్లో కానీ రైఫిల్ షూటింగ్లో కానీ ఫిట్నెస్ ఫస్ట్ నుండి నాకు అంటే స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఉండేది. బట్ ట్రాన్సిషన్ అంతేం కష్టం కాదు, బట్ ఎవరికి కూడా కష్టం కాదు.
ఫస్ట్ ఒక 2 months కష్టం అవుతుందేమో అందరికి, బట్ లేటర్ అడ్జస్ట్ అయిపోయి చాలా మంది చాలా ఎక్సెల్ అవుతారు ఆ ఫీల్డ్స్లో. సో అదేం ప్రాబ్లం రాలేదు. ఓకే, ఎన్పిఏ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ పోస్ట్? సో నేను ఫస్ట్ పోస్టింగ్ నాది ఏఎస్పి, నేను యాదగిరి జిల్లా సూర్పూర్లో ఉండేవాడిని. ఆల్మోస్ట్ మా తెలంగాణ బార్డర్, అది తెలంగాణ బార్డర్ డిస్ట్రిక్ట్. దెన్ అక్కడ అయిన తర్వాత నా ఫస్ట్ పోస్టింగ్ మండ్యా ఎస్పీగా చేశాను. సార్, యాదగిరిలో మీ బాగా మెయిన్ వచ్చిన ఛాలెంజ్ ఏమొచ్చింది? మీ మార్క్ ఏముంది అక్కడ? ఎందుకంటే కంప్లీట్ డ్రై ఏరియా, ఎక్కువగా క్రిమినల్స్ యాక్టివిటీస్ ఉంటుంటాయి. యాదగిరి కొంచెం రూరల్ సెటప్ ఉండే ఏరియా. కొన్ని మర్డర్ కేసెస్ యాక్చువల్లీ ఇప్పటికీ చాలా మెమరబుల్, అంటే చాలా కాంప్లికేటెడ్ మర్డర్ కేసెస్ ఉండేవి. అవి సాల్వ్ చేసాం. అన్నోన్ అనేది లేదు, డిటెక్ట్ చేసాము. డిటెక్ట్ చేసిన తర్వాత కూడా, ఎందుకంటే అక్కడ కృష్ణా నది వెళ్తుంటే నారాయణపూర్ అంతా ఒక డ్యామ్ ఉంటుంది. ఆ డ్యామ్లో ఏంటంటే అన్నోన్ డెడ్ బాడీస్ చాలా కొట్టుకొచ్చాయి మా కెనాల్స్లో. సో తెలిసేవి కాదు ఎక్కడి నుండి వచ్చాయి ఏంటి అనేవి తెలిసేవి కాదు. సో కొన్ని మర్డర్ అయ్యి ఉండేవి. సో వాటిని చిన్న చిన్న క్లూస్ పెట్టుకొని వాటిని డిటెక్ట్ చేసి, సో అలా చాలా మెమరీస్ ఉన్నాయి యాదగిరిలో. ఒక మంచి కేసు చెప్పండి. లీడ్ ఎక్కడ? ఒక నారాయణపూర్ పోలీస్ స్టేషన్లోనే, ఐ థింక్ వే బ్యాక్ 2017లో. సో బేసికలీ అక్కడ ఒక ఆయనని బేసికలీ ఒక కాలిన శవం దొరికింది మాకు. ఫస్ట్ ఓన్లీ స్కెలిటన్ ఉండే. సో ఏం లేకుండే, అంటే నథింగ్, ఏమీ ఎవిడెన్సెస్ లేకుండే మాకు. సో అది చూసి కొంచెం దూరంలో మాకు ఒక షర్ట్ దొరికింది. ఆ షర్ట్ దొరికితే అక్కడ చిన్న టైలర్స్ది ఊరు దొరికింది మాకు. దాని తర్వాత అక్కడ నుండి అక్కడ కెమెరాస్ కూడా లేవు, చాలా రూరల్ ఏరియా, అది బ్యాక్వర్డ్ రూరల్ ఏరియా. సో అక్కడ నుండి చూసుకుంటూ వెళ్తే ఒక పాన్ షాప్ అతను చెప్పారనమాట, ఈ నెంబర్ బండి వాళ్ళు వచ్చారు, ఆ రిజిస్ట్రేషన్ బీజాపూర్ జిల్లా వాళ్ళది అని. సో పక్క నైబరింగ్ బీజాపూర్, అంటే డ్యామ్ దాటితే బీజాపూర్. సో వెళ్ళి అక్కడ కనుకుంటే ఊరు ఏదైనా వెతకాలి మనం, ఎన్నో ఊర్లు ఉంటాయి బీజాపూర్లో. సో అట్లా అని చెప్పి 2 కానిస్టేబుల్స్, ఒక సబ్ ఇన్స్పెక్టర్, మంచి వర్కర్స్ ఉండేవాళ్ళు. ఒక్క క్లూ దొరికింది మాకు, ఏంటంటే ఒక ఆయనను ఐడెంటిఫై చేసాము. ఆయన బెంగళూరులో పనిచేస్తాడు అని మాకు తెలిసింది, ఒక లారీ దానిలో డ్రైవర్ అని. బట్ ఏ లారీ ఏ డ్రైవర్ అనేది తెలియదు. సమ్ గూడ్స్ అని వాళ్ళ ఇంటి ఏరియా తెలిసింది మాకు. సో మా కానిస్టేబుల్స్ వాళ్ళు ఆల్మోస్ట్ 1 month అక్కడే బెంగళూరులోనే ఉండి, సో చూస్తుంటే ఆయన మాకు 15 days దొరకలేదు. ఎందుకంటే ఆయన బెంగళూరు నుండి మ్యాంగ్లూరుకి వెళ్ళాడు. అతను ఫిష్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అనమాట ఆయన. సో తర్వాత 15 days తర్వాత వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ ఈయన మీద అనుమానం ఉంది అని. దాని తర్వాత ఆయన గురించి వెరిఫై చేస్తే, వాళ్ళ ఇంటి గురించి వెరిఫై చేస్తే బీజాపూర్లో ఒక ఊరికి సంబంధించిన వాళ్ళు. అక్కడ వెరిఫై చేస్తే అండి ఒక ఆయన మిస్సింగ్ ఉండేవాడు అదే ఊర్లో. ఆయన గురించి చూసి ఆయనది టాలీ చేస్తే ఆయన హైట్, అంటే స్కెలిటల్ దాన్ని బట్టి హైట్ తెలుస్తుంది మనకి, ఎంత హైట్ ఉంటారు, హైట్ మ్యాచ్ అవుతుండే. సో దాని తర్వాత ఆయన మిస్సింగ్ కంప్లైంట్ ఎప్పుడైంది అనేది చూస్తే, యాక్చువల్లీ మిస్సింగ్ కంప్లైంట్ కూడా దొరకలే మనకి. ఆయన కనిపించట్లేదు చాలా రోజుల నుంచి అని చెప్పారు మాకు. సో అట్లా చూస్తే టాలీ అయింది. సో దాన్ని చూస్తే మర్డర్ అయిన ఆయన సేమ్ అని తెలిసింది. మేము బ్లడ్ డిఎన్ఏ అది చేస్తే వాళ్ళ మదర్దిను డిఎన్ఏ మ్యాచ్ అయింది. సో అట్లా వచ్చిన తర్వాత మనకి తెలిసిపోయింది ఈయనే చనిపోయింది. అది అక్యూజ్డ్ ఆయన్నే, లారీ ఆయన్నే. ఫస్ట్ అక్యూజ్డే తెలిసాడు, బట్ కన్ఫర్మ్ చేసుకోలేదు మేము ఆయన కాదా అనేది. ఎందుకంటే చెప్పాడు? సో బేసికలీ కొంచెం ఇల్లీగల్ రిలేషన్ ఉండే. సో వాళ్ళ వైఫ్ వీళ్ళకి ఇల్లీగల్ రిలేషన్, దాంతో వాళ్ళ వైఫ్ ఈయన కలిసి చంపారు. వైఫ్ లవర్ కలిసి హస్బెండ్ని చంపారు. సో అదొక ఇప్పటికీ బాగా గుర్తుండిపోయే కేసు నాకు అది. సార్, యాదగిరి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు, క్యాంపులు ఉంటాయి. ఇక్కడికి వస్తారు, ఏదో గొడవ పడుతుంటారు, వెళ్తుంటారు, అక్కడ పోతుంటారు. లేదు ఇక్కడికి వచ్చారని కర్ణాటక వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళని సెటిలర్స్ అని ఒక చిన్న చూపు చూడడం, వాళ్ళకి సివిల్ డిస్ప్యూట్స్ తీసుకురావడం, చాలా రకరకాల ఇష్యూస్ జరుగుతుంటాయి. ఎక్కడో కనిపిస్తుంటుంది ఒక చిన్న క్యాంప్ లాంటి. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారండి? క్యాంప్స్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడైతే అన్ని మింగిల్ అయిపోయారండి. అవునా? మొత్తం క్యాంప్స్ ఇదివరకు అంటే ఐ థింక్ 10-15-20 years ముందర ఆ డిస్టింక్షన్ ఉండేది. కానీ ఇప్పుడు అసలు మొత్తం క్యాంప్స్, మామూలు ఊర్లు అన్నీ సేమ్ కలిసిపోయారు. పర్టికులర్గా వాళ్ళకి వీళ్ళకి అట్లా అని ఏమీ గొడవలు ఎక్కువ లేవు, ఎక్కువ డిస్ప్యూట్స్ లేవు. ఒకప్పుడు ఉండేవంట, బట్ అట్లేం డిస్ప్యూట్స్ లేవు ఇప్పుడు. బట్ నార్మల్ కాస్ట్ డిస్ప్యూట్స్ కానివ్వండి, మామూలు
ఇది అది ఎక్కడైనా అది ఏ ఊర్లో తీసుకున్నా మనకి ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు ఉంటాయండి అక్కడ? పాపులేషన్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ ఎక్కువ ఉంది. ఫాల్స్ కేసు కూడా రిపోర్ట్ అవుతుంటాయి అంటారు. అది ఇంకా కామన్. అంటే ఎవ్రీ కేస్ హ్యాస్ ఏమంటారు ప్రోస్ అండ్ కాన్స్ అంటాం కదా. యాజ్ ఇన్ వెరీ ఎస్సీ ఎస్టీ కేసెస్ కనే కాదు, ఎనీ కేసెస్ కి మనం కొన్ని ట్రూ ఉంటాయి, కొన్ని ఫాల్స్ ఉంటాయి. ఇప్పుడు చాలా మంది సివిల్ డిస్ప్యూట్స్ కేసెస్ నార్మల్ కేసెస్ గా క్రిమినల్ కేసెస్ గా బుక్ చేస్తుంటారు. అదే టైప్లో ఇది. బట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ అట్రాసిటీ ప్రోన్ ఏరియానే ఫస్ట్ ఉండేది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రోన్ ఏరియానే. బట్ అట్లాని ఫాల్స్ కేసెస్ అని చెప్పలేమండి. సార్ యాదగిరి ఆఫీస్, మీ ఆఫీస్ ఎస్పీ గారి ఆఫీస్ అది బాగా దూరంగా ఉంటుంది, సిటీకి కామ్గా ఉంటుంది, ఎవరు పబ్లిక్ కూడా రారు, అసలు బోర్ కొట్టదండి అక్కడ. యాక్చువల్లీ పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తారు కానీ పబ్లికే రారు అక్కడికి. ఏమైందంటే యాదగిర్ యాక్చువల్లీ హెడ్ క్వార్టర్స్కి నారాయణపూర్ అని చెప్పింది ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ఉంది. ఓకే, కొంచెం దూరం. ఫస్ట్లో పెటిషనర్స్ వచ్చేవాళ్ళు కదా, బట్ ఇప్పుడు బాగానే వస్తున్నారు. అంటే స్పీకర్ ఆఫీస్ కూడా చాలా నిర్మానుష్యంగా, అంటే అది ఏంటంటే డీసీ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ అన్ని కొంచెం అవుట్స్కర్ట్స్ లో పెట్టారు. బట్ వస్తూనే ఉంటారు. కాలేజ్ కూడా ఉంటుంది ఒకటి. అసలు ప్లేన్ ఏరియా, చుట్టూ ఎవరు మనుషులు కూడా కనపడరు, డ్రై ఏరియా. బట్ పెటిషనర్స్ ఇప్పుడైతే వస్తున్నారు బాగానే. ఒక ల్యాండ్ గ్రాబర్ ఉంటాడండి, ఐడియా ఉందా మీకు? అక్కడ ఆయన కోసం చాలా మంది పోలీస్ ఆఫీసర్లు బాగా టార్గెట్ చేశారు. నేనప్పుడు ఐడియా లేదు నాకు. అంటే పిటిషన్ వచ్చినా చాలా ఆయన రిమైండ్ చేస్తామని కూర్చున్నారు. ఓకే ఓకే ఓకే. ఎదుగురు మన ఎస్పీ గారి ఆఫీస్ బ్యాక్ సైడ్ ఉంటారు క్యాంప్. అది వేరే సబ్ డివిజన్ వస్తాయి. నాది షాపూర్, సుర్పూర్ 2 తాలూకాలు వస్తాయి. సో బట్ ఐ ఎంజాయిడ్ యాదగిరి ఏఎస్పీ సుర్పూర్ స్టింట్. యాదగిరి తర్వాత కొన్ని రోజులు నేను చీఫ్ ఆఫీస్లో ఉన్నాను ఇక్కడ, డీజీ ఆఫీస్లో. తర్వాత ఫస్ట్ డిస్ట్రిక్ట్ వచ్చి మండ్యాలో క్రైమ్. సో మండ్యాలో క్రైమ్ ఎక్కువ, పొలిటికల్లీ చార్జ్డ్ అప్, కానీ మంచి డిస్ట్రిక్ట్. చాలా ఏంటంటే ఒక అకౌంటబుల్ పీపుల్. మన అన్యాయం అయితే అన్యాయం అవుతుందని చెప్తారు వాళ్ళు మొహం మీద. సో వాళ్ళు అట్లాంటి చార్జ్డ్ అప్ క్రౌడ్. అట్ ద సేమ్ టైం నాకు మోస్ట్ సాటిస్ఫాక్టరీ స్టింక్ట్ అంటే మండ్యాదే. ఎందుకంటే ఎలక్షన్స్ జరిగాయి అప్పుడు. నిఖిల్ కుమారస్వామి సార్ ఇంకా సుమలత మేడంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉండే, ఫుల్ చార్జ్డ్ అప్ ఎలక్షన్స్ ఉండే. సో నాకు అది మంచి ఎక్స్పీరియన్స్. చాలా మంది యాక్చువల్లీ డిప్లాయ్మెంట్ కూడా చాలా ఇచ్చారు నాకు. సుమలత గారి మీద దాడులు చేయడం, ఆమె కొంచెం ఇబ్బంది కూడా జరిగాయి కదండి ఉన్నాయి. బట్ ఫిజికల్గా అట్లేం జరగాలి చూసుకున్నాం, ఎన్ష్యూర్ చేసాం. బాగా డిప్లాయ్మెంట్ ఉండే, ఆల్మోస్ట్ ఒక్క డిస్టిక్లో 3 జిల్లాల డిప్లాయ్మెంట్ చేసాం. సో ఫిజికల్లీ ఎవరి మీద అటాక్స్ అట్లాంటివి నథింగ్, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. బాగా జరిగింది. సుమలత గారు ఏమనేవారండి మీకు? మామూలు ఫోన్ చేసేవారు. అంటే నార్మల్ ఏమన్నా గ్రీవెన్సెస్, ఏమన్నా సెక్యూరిటీ కావాలి, ఏమన్నా ఇష్యూస్ అవుతున్నాయి, ఎవరైనా వచ్చి బెదిరిస్తున్నారు, ఏమన్నా ఎలక్షన్స్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ఇట్లాంటివి అడిగేవారు. నార్మల్ రిటర్న్ ఫార్మల్ కంప్లైంట్స్ ఇచ్చేవాళ్ళు. వీ వుడ్ అటెండ్ ఇమీడియట్. సార్ ఫస్ట్ జిల్లాలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన కానీ మీ మార్క్ ఉంది అక్కడ? బందోబస్తులే ఉండే. నాకు ఒక వారం టోటల్ నిద్ర లేకుండా బందోబస్తు ఉండేది. ఒక వారం నాకు బాగా గుర్తు ఇప్పటికీ. అంబరీష్ సార్ చనిపోయారు, ఫిలిం యాక్టర్. బిగ్ బందోబస్తు. అంటే నాకు అది ఫస్ట్ ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఫస్ట్ డే ఏమైందంటే, ఒకటి అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఉండేది మద్దూరు తాలూకాలో. ఆ షుగర్ ఫ్యాక్టరీ బాయిలర్ బ్లాస్ట్ అయ్యి అక్కడ కెమికల్స్ అన్నీ నదిలో కలుస్తున్నాయని మాకు ఇది వచ్చింది, కంప్లైంట్. బేసికలీ అయింది అది. ఇది సో అది ఏంటంటే బెంగళూరు వాటర్ సప్లైకి చేరుతుంది అది. సో ఇమ్మీడియట్గా వెళ్ళి మేము అక్కడ శాండ్ బ్యాగ్స్ వేసి అదంతా కంటైన్ చేసి వాళ్ళ వేరే ఆఫీసర్స్తో, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కలిసి చేసాము. సో దట్ వాజ్ క్విక్ యాక్షన్ అయింది. అది అయిన తర్వాత ఇంకో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక నదిలో 30 మెంబర్స్ చిన్నపిల్లలు చనిపోయారు, కెనాల్లో పడిపోయి. అయ్యో. అంటే కెనాల్ పక్కన రోడ్డు ఉండేది, కెనాల్లో పల్టీ అయిపోయి 30 మెంబర్స్ చనిపోయారు. సో ఇమీడియట్ కన్సిక్యూటివ్ డేస్. సో అది చాలా పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే గ్రీవెన్స్, పేరెంట్స్ చాలా హర్ట్ అయి ఉండే, సీఎం గారు వచ్చారు. సో ఇట్ వాజ్ అ బిగ్ థింగ్. తర్వాత నెక్స్ట్ డే అంబరీష్ గారు చనిపోయడం జరిగింది. క్రౌడ్ చాలా వచ్చింది. ఆల్మోస్ట్ 4 lakhs 5 lakhs ఫ్లోటింగ్ ఉండేది. సో మేనేజ్ చేసాం అదంతా ఆ వారం. క్రౌడ్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందండి? ఇంత క్రౌడ్ వచ్చింది,
ఒకేసారి అది అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ. ప్లాన్డ్గా అనుకుంటే మీరు అన్ని బందోబస్తు చేసుకోవచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూ దాన్ని ఎలా కంపార్ట్మెంట్ వైజ్గా పంపారా? ఎందుకంటే అందరూ కూడా చూడాలనుకుంటారు ఆయన్ని, డెడ్ బాడీని. ఒకవైపు మేడం ఉంటారు, ఒకవైపు అది ఎలా కంట్రోల్ చేసుకొచ్చారంటే కంపార్ట్మెంట్ సెక్షన్కి తీసుకున్నారా, లేదు ఒక దగ్గర బ్రేక్ చేసి కొంత ఫుడ్ అంటే మాకు బ్రేక్ చేస్తే ఏమవుతుందంటే బయట నుండి మాకు హోల్డింగ్ ఏరియా లేకుండే. ఓకే. సో మేము ఏం చేసామంటే ఈ గ్యాంగ్ వే అంటాం మేము, అంటే బ్యారికేడ్స్ తోటి మనం గ్యాంగ్ వే పెడతాం కదా, అది జిగ్జాగ్ పెట్టి ఆల్మోస్ట్ 3 kilometers గ్యాంగ్ వే పెట్టాం, ఎంట్రీ బట్ ఎగ్జిట్. సో హోల్డింగ్ ఉంటే ఏంటంటే నెడతారు వాళ్ళు. అంటే కొంతమంది ఇలా దగ్గర ఏం చేస్తారు అంటే గేట్ క్లోజ్ చేసాం ఒకటి, గేట్ తర్వాత హోల్డింగ్ అంటే బయట పెట్టాము. ఇది కంప్లీట్ కాంది మేము గేట్ ఓపెన్ చేయలేదు. సో వాకింగ్ ఏరియా లేదు, గ్యాంగ్ వేలోనే వాకింగ్. ఓకే. అది ఏంటంటే వాళ్ళకి ఆ గ్యాంగ్ వేలో ఉంటే ఏంటంటే వాళ్ళకి ఆ ప్రాసెస్ లో ఉన్నామని వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ గ్యాంగ్ వే కూడా బ్యారికేడ్స్ 2 బ్యారికేడ్స్ పెట్టి దాని మధ్యలో మేము పోలీసులను పెట్టి, అంటే బ్యారికేడ్స్ మళ్ళీ పడిపోతే ఇంక అందరు గ్రౌండ్ లోకి వచ్చేస్తారు. సో ఒక సైడ్ ఎంట్రీ, ఒక సైడ్ ఎగ్జిట్ పెట్టాం అనమాట. ఇటు పక్కకి వెనకకి విఐపి ఏరియాస్, 2 lobbies, ఎంట్రీ ఎగ్జిట్. సో ఎప్పుడైనా ఎంట్రీ ఎగ్జిట్ కలవకుండా చూసుకోవాలి. అంటే నా ఎక్స్పీరియన్స్ లో ఎంట్రీ ఎగ్జిట్ పెట్టకుండా, ప్లస్ హోల్డింగ్ ఏరియా ఎప్పుడైనా మెయిన్ డయాస్ దగ్గర ఉండకూడదు. హోల్డింగ్ ఏరియా మెయిన్ డయాస్ దగ్గర ఉంటే నెడతారు, ఎందుకంటే వాళ్ళకి ఆతృత ఉంటుంది, దగ్గరకు వచ్చాము తొందరగా వెళ్ళిపోవాలి అని. ఎప్పుడైనా చూడండి క్రౌడ్ ఎప్పుడు రెస్ట్లెస్ అవుతారు, దగ్గర ఉంటే రెస్ట్లెస్ అవుతారు, దూరం నిలబడితే రెస్ట్లెస్ గారు. బట్ వాళ్ళకి సైట్ లో ఉండాలి. నేను సైట్ లో స్లో మూవింగ్ అట్లా అసలు ఇంత కూడా బాగా చదివేశారు కాదు. అది యాక్చువల్లీ బాగా ఎక్స్పీరియన్స్. మేము 2 పర్టికులర్ ఉండే మేము ఆ రోజు ఈ గ్యాంగ్ వే ఒకటి చేయాలి అని బ్యారికేడింగ్ ఆల్మోస్ట్. అంటే హోల్డింగ్ ఏరియా ఎక్కడ పెట్టలేదు? హోల్డింగ్ ఏరియా బయట పెట్టాం, గ్రౌండ్ బయట పెట్టాం. వాకింగ్ ఏరియా మొత్తం గ్రౌండ్ లో. వాకింగ్ ఏరియా కూడా జిగ్జాగ్ 2 kilometers చేసాం ఆల్మోస్ట్. అంటే కొంచెం జిగ్జాగ్ చేసి మళ్ళీ స్ట్రైట్, కొంచెం జిగ్జాగ్ చేసి మళ్ళీ స్ట్రైట్. మూమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆగట్లేదు ఇక్కడ. మనం ఆపితే వాళ్ళు ఇది అంటే అక్కడ ఇంకా మనం గుళ్ళల్లో ఉన్నట్టు వాళ్ళని వెంటనే పంపించడం అనమాట, ఎవరు ఆగకుండా అక్కడ. సో అది మెయిన్ గా బ్యారికేడ్స్ అండి. మా పోలీసుకి మల్టీప్లేయర్ ఎఫెక్ట్ ఇట్లాంటి పెద్ద బందోబస్తులలో మాకు బ్యారికేడ్స్, పార్కింగ్, బ్యారికేడ్స్ ఇవి 2 సరిగ్గా ఉంటే మనకి ఎంత పెద్ద బందోబస్తు అయినా చేయొచ్చు. హోల్డింగ్ ఏరియా మాత్రం దగ్గర స్టేజ్ దగ్గర ఉండకూడదు. గుంపు 1 lane కాకుండా 2 lines 3 lines ఎప్పుడు పంపించకూడదు, నెట్టుకుంటారు అక్కడ. సింగిల్ లైన్ అంతే పెట్టాలి. గ్యాప్ పెడితే ఇంకా బెటర్ ఏమో, జిగ్జాగ్ పెడితే బెటర్. ఇన్స్టెడ్ ఆఫ్ పెద్దది పెట్టే బదులు చిన్నది జిగ్జాగ్ పెడితే మనకి నడుస్తూ ఉంటారు కంటిన్యూస్ గా, 1 by 1 వెళ్తూనే ఉంటారు. తిరుపతి క్యూ లాగా మనకి ఎంతైనా నడుస్తూనే ఉంటుంది అది. సో కాబట్టి ఇబ్బంది ఉండదు. అది బాగా గుర్తుంటుంది, మాకు బాగా చాలా గుర్తుంది.